హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో దోశ, ఇడ్లీ, వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉండే ఆరోగ్యకరమైన ఒక కారం పొడి రెసిపీని అయితే చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 కప్పుల అవిసె గింజల్ని వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై చేసుకొని మనకి ఇవి బాగా ఫ్రై అయ్యాయో లేదో అనేది మనం పట్టుకుంటే తెలిసిపోతుంది. లేదా కొంచెం నోట్లో వేసుకొని మనం నమిలి చూస్తే ఈజీగా మనకి అర్థమైపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1 కప్పు పల్లీలు, అలాగే వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సేమ్ ఇందులోనే 1 కప్పు నువ్వులను కూడా వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మన హెల్త్కి చాలా మంచిది. అలాగే నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పల్లీల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ నువ్వుల్ని కూడా మనం కొంచెం దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు, ఆయిల్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని 1½ టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకుంటున్నాను. నేను పొట్టుతో ఉన్న మినప్పప్పును వేస్తున్నాను. నార్మల్ మినప్పప్పును కూడా వేసుకోవచ్చు. మినప్పప్పును కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ రెండింటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా మనకి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ఇదే ప్యాన్లో మన స్పైసీని బట్టి మనం కారం, ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 20 యాడ్ చేశాను. 20 వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హ్యాండ్ఫుల్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకును కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు, చాలా చిన్నది, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్కి ఈ విధంగా చిన్న చింతపండును కూడా తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను ఇందులో సాల్ట్ని యాడ్ చేయలేదు. ఇప్పుడు మీరు కావాలంటే సాల్ట్ని ఇప్పుడే వేసేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదా మనం పొడి చేసేసుకున్న తర్వాత అప్పుడు కూడా సాల్ట్ని మనం ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని, గార్లిక్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 6 లేదా 7 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకుని ఒక్కసారి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసేసి తీసేసుకోవడమే. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 మంత్ పాటు మనకి స్టోర్ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, రైస్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పొడిని వేసుకుని కొంచెం నెయ్యిని వేసుకొని తింటే కర్రీ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. నేను ఇందాక సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ని అయితే మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న కారం పొడిని మనం 1 మంత్ పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్లాస్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. ఈ విధంగా స్టోర్ చేసుకున్న పొడిని మనం ఎవ్రీడే ఒక ముద్ద వేడి వేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియో